దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరూ కొందరు దేవుని మాటలు ఎందుకు చూశారు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో రాజుకి స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు ఆ ఎస్తేరు రాణి ఎస్తేరి దీనరాలు అందరిలో ఆవిడ కాడ వచ్చిందన్నమాట ఆ స్వయంవరం. అప్పుడు ఎస్తేరు దీనరాలు కనుక ఏ అలంకారం తప్పితే ఏ అలంకారం నాకు వద్దు అందుకనుక అది రాజుకు నచ్చింది. రాజుకు నచ్చి రాజు ఆ ఎస్తేరుకి దండం చూపించాడంట. ఆ దండం చూపించేటప్పటికి అప్పుడు ఎస్తేరుని ఎన్నుకున్నారు రాణి కింద. వస్తీకి బదులు ఎస్తేరు రాణి అయ్యింది. అయ్యేటప్పటికి కోటలో అయింది మాట. తల్లిదండ్రులు లేకపోయినా రాణి అయింది. అయితే మొద్దుగా ఒక ఆయన ఉన్నాడు. మొద్దుగా ఎవరో వేస్తారని పెంచిన మొద్దుగా బాబాయ్ అవుతాడు. అతను రాజు గేటు కాడ ఉంటాడు. గేటు కాడ వాచ్మెన్ లాగా ఉంటాడనమాట. ఉంటుంటే ఎలక ఒక ఆటంకం వచ్చింది. ఏంటంటే రాజు పక్కనే ఆలోచన చెబుతారు కదా, ఒక పదవి ఉంటుంది కదా, ఆ పదవి ఆమానుది. ఆమాను ఆ పదవ రాజు పక్కన ఉండే పదవ ఆమాంది. అయ్యేటప్పటికి వీళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటే ఒకసారి అందరూ వంగొంగి ఆమానికి దండం పెడతారు. దండం పెడుతుంటే ఈ మొద్దుకాయ మట్టుకి దండం పెట్టడు. పెట్టబోయేటప్పటికి యామానికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏమనలేక మొద్దుకాయని ఎలా అయితే తీయించేయాలి, చంపించేయాలి అనుకుని ఆలోచించుకున్నాడు అన్నమాట. ఆలోచించుకుని అలాగే ఉంటున్నాడు. రాజు దగ్గర రాజు కింద ఉంటున్నాడు. అట్లా అవుతుంది. అట్లా ఉంటే ఉండగా ఇక రాజు ఇది ఆమాను మొద్దుకాయ యొక్క నమస్కారం చేయలేదని మొద్దుకాయ మీద కుట్ర పడినాడు అనమాట. ఇప్పుడు మనోళ్ళు అట్టగా చూడు గొప్పలకే పోతారన్నమాట. నాకు ఇలువ దక్కలేదు, నాకు అయి దక్కలేదు, నన్ను నమస్కరించలేదు, నాకు ఇలువ ఇవ్వలేదు అంటారు అందరూ. ఇలువ కోరుకోకూడదు. అసలు మనం ఇలువ కోరుకోకూడదు, పదవి కోరుకోకూడదు. పదవి అంటే ఏంటి అసలు? అది మరణానికి కాడ దారి తీరుతుంది. మనం ఆ పదవులు ఆ ఇలువలు కోరుకోకూడదు. ఈ యామాను కోరుకున్నాడు అన్నమాట. కోరుకుని ఈ మొద్దుకయ్య నాకు నమస్కారం చేయలేదు, అతని పని చూడాలి, ఆయన ఏమైనా చంపించేయాలి అన్నట్టుగా కుట్ర పడినాడు అనమాట. చంపించే కాడికి వెళ్ళిపోయింది. అంత మనిషి మీద అంత కోపం ఉండకూడదు మనకి. నమస్కారంలో ఏముంది? నమస్కారం చేసేయాడనుకో ఏమొద్దు నీకు, ఏమన్నా నువ్వేమన్నా గొప్పడైపోతావా? లేకపోతే ఆ నమస్కారంతో ఏమన్నా బలవచ్చేద్దా? కాదు కదా. నమస్కారం చేయలేదని మొద్దుకాయ మీద పగపట్టాడు అన్నమాట. మొద్దుకాయ మీద పగబట్టినోడు మొద్దుకాయ మీద పట్టకుండా మొద్దుకాయ జాతి మీద కూడా పగబట్టాడు అన్నమాట. మొద్దుకాయ జాతిని, యూదుల జాతిని అందరినీ చంపించేయాలని ప్లాన్ వేసాడు అన్నమాట. ప్లాన్ వేసి రాజుకి ఎలాగోటి చెప్పి రాజముద్ర తీసుకుని ఆ యూదులందరినీ చంపించేయాలి.
అని ఐడియా వేసాడు. వేసేటప్పటికి ఆ రోజు కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అడుగుదామా రాజుని అని చూస్తున్నాడు అనమాట. ఒకసారి అన్నాడు, రాజా నీ సంస్థానంలో చాలామంది ఉన్నారా, మీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక జాతి ఉంది, వాళ్ళు మీకు గౌరవం ఇస్తలేదు, మిమ్మల్ని గౌరవిస్తలేదు, అసలు రాజుగారి కాడ చూస్తలేదు అన్నట్టుగా చెప్పాడు మాట. చెప్పి వాళ్ళని ఆ మాట ఈ మాట చెప్పేసి రాజుకి వాళ్ళని మీ సిద్ధమైతే వాళ్ళని చంపించేస్తాకి మీ ఆర్డర్ అయితే నేను వాళ్ళని చంపుతాకి చచ్చిపోతాకి అర్హుళ్ళు వాళ్ళు అన్నాడు. అంటే ఈ రాజు ఏం చేస్తాడు, నీ మాట వింటలేదు అన్నాడు కదా రాజుగాడ, సర్లే నీ ఇష్టం అని ఉంగరం ముద్ర వేసేసాడు మాట. ఉంగరం ఇచ్చాడు. ఉంగరం ఇచ్చేటప్పటికి రాజు ముద్ర ఉంగరం ఇచ్చేటప్పటికి అది ఆజ్ఞ అయిపోయినట్టే. అదే ఆ ఆజ్ఞ అవలో తిరస్కారెత్తాకి ఇల్లేదు. దాని ప్రకారం రాజు అన్న ప్రకారం జరిగిపోవాలి. ఇక అదే ఇద్దయినా కానీ రాజుకి అసలు సంగతి తెలీదు. కాకపోతే ఆమాను కుట్రపడిని ఇదంతా చేశాడనమాట. చేసి రాజు ఉంగరం తీసుకుని యూదులందరినీ చంపించేయాలని కుట్ర చేశాడు. చేసేటప్పటికి ఇది ఆ నోట ఈ నోట ఇక గేటుగాడు ఉన్న మొద్దుగాయికి తెలిసింది ఈ మాట. మొద్దుగాయికి తెలిసేటప్పటికి అప్పుడు మొద్దుగాయి బట్టలు చింపుకొని నెత్తి మీద ధూళి పోసుకుని ఏడ్చి గోను పట్ట కట్టుకుని ఎంతగానో ఇలపిస్తే ఏడుతున్నాడు అన్నమాట. ఏడుతుంటే అప్పుడు వేస్తే రాణి చూసి ఈ మొద్దుకాయ బట్టలు లేకపోతాం, గోను పట్ట కట్టుకొని ఉంటాం, ఇవన్నీ చూసి గోను పట్ట కట్టుకున్నాడు, బట్టలు లేకుండా రాజు బంధువు అని చెప్పుకున్నాడు. కానీ నామోసాన్ని ఎవరన్నా ఏమన్నా నవ్వుతారేమని బట్టలు పంపించింది. బట్టలు వేసుకోమని పంపిస్తే బట్టలు వేసుకోవాల మొద్దుగాయ వేసుకోకుండా ఎస్తేర్ దగ్గర కౌరవం ఇచ్చాడు. యూదుల పక్షాన నీవు యూదుల్ని చంపాలని ఆలోచించారు. యూదుల పక్షాన నువ్వు కార్యం చేయాలి. ఇప్పుడు రాజుకి చెప్పాలి తగాని అని చెప్తే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక మనిషి వెళ్ళాలంటే అక్కడ రాజాజ్ఞ కావాలంట. రాజాజ్ఞ లేనిదే వెళ్తాకి లేదు. రాజాజ్ఞ లేకుండా వెళ్ళారా వాళ్ళు ప్రాణమన్నా పోద్దంట. అట్లాంటి ఇది రాజాజ్ఞ కావాలి కదా. రాజాజ్ఞ లేదు. మధ్యగా ఏమన్నాడు, వేస్తే రాణితో నువ్వు అలా రాణివని అనుకుంటున్నామేమో, రాణినయ్యానని అనుకుంటున్నామేమో, నువ్వు యూదుల పక్షాన్ని ఏమీ చేయకుండా నువ్వు ఉన్నా సరే నువ్వు చేయకపోయినా ఇంకొక వైపు నుంచి దేవుడు మార్గం తెరుస్తాడు, ఇంకో పక్క నుంచి వస్తుంది. కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు అని చెప్తాడు అన్నమాట. చెప్తే వేస్తే రాణి ఏం చెప్తే, నేను నా ప్రాణం పోయినా సరే నేను రాజు దగ్గరికి వెళ్తాను, మీరు ఒక పని చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీరందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా చెలిగత్తులు కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్తాం. మరి రాజాజ్ఞ లేకుండా వెళ్తాకి మనిషి అక్కడ వెళ్ళకూడదంట. వెళ్తే సరిపోయే 6 కూడా వేయొచ్చు అంట రాజా ఒకసారి.
ఆ ఇదిలో ఉన్నప్పుడు రాని నేను వెళ్తాను అని ప్రార్థన చేసి ఉపాసం ప్రార్థన చేసి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి అప్పుడు రాజుకంట ఇస్తేరు మీద దయ కలిగిందంట. దయ కలిగి అప్పుడు ఏమిటి ఆడి అడిగాడంట, ఈ కోరిక ఏంటి అని అడిగాడంట. అడిగి రాజ్యంలో సగం రాజ్యం ఇమ్మంటావా ఏంటి, నీ కోరిక ఏంటి అని అడిగాడంట. అడిగితే అప్పుడు చెప్పకుండా నీవు నీ దగ్గరున్న ఆమాను నా ఇంటికి భోజనానికి రండి అని చెప్పింది. అసలు మాట చెప్పకుండా ఆమాన్ని రాజుని భోజనానికి రమ్మందన్నమాట. భోజనానికి రమ్మనేటప్పటికి రాజు వెనకాల భోజనానికి వెళ్తామంటే ఎంతో గొప్ప విధి కదా. ఈ ఆమానేక ఎక్కడ ఆగుతలేక భోజనానికి రాజు వెనకాల నేను వెళ్తున్నాను, నా అంత గొప్పడు ఎవరు లేడు అన్నట్టుగా ఊరేగిపోతున్నాడు. ఇద్దరు కలిసి భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్తే ఆ భోజనం పెట్టింది, అన్నీ రెడీ చేసింది, అన్నీ చేసింది. అప్పుడు రాజు మళ్ళీ అడిగాడు రాణిని, రాణిని నీ కోరిక ఏంటి చెప్పు, రాజ్యంలో సగం ఇమ్మంటావా అని అడుగుతాడు. అడిగితేనే అప్పుడు చెప్పకుండా అప్పుడు భోజనం అయిపోయినాక మళ్ళీ 2వ రోజున మళ్ళీ భోజనానికి రమ్మను, మళ్ళీ మీరిద్దరే భోజనానికి రాయండి అని చెబుద్ది చెప్పేటప్పటికి వీళ్ళు ఇక అస్సలు మాట వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు మామూలుగానే ఇక ఆమానికి తెలియదు కదా, మామూలుగానే వస్తారు రాజు వెనక భోజనానికి అని. అసలు మాట అంటే ఈ ఆమాను చేసిన కుట్ర రాజుకు తెలియపరచాలని ఆ రాణి ఉద్దేశం. అది ఆమాను తెలుసుకోవాలి. అట్లాగే దేవుడి బిడ్డ మీద మనం కుట్ర చేసామనుకో, ఆ కుట్ర మనకే తిప్పుకొడుతుంది, మన మీదకి వస్తుందన్నమాట. దేవుడి బిడ్డల్ని మనం మోసపరచాలని చూసామనుకో మనమే మోసపోతాం. ఎందుకనంటే మా దేవుడి బిడ్డలు ఏమి చేయరు, ఏం చేస్తారో ప్రార్థన చేస్తారు. కాకపోతే వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు తీర్పు తీస్తాడనమాట. నా బిడ్డల మెల్లకొని ప్రార్థన చేసుకుంటుంటే నా బిడ్డ మీద నువ్వు ఇట్లా చేతవా అని ఆ దేవుడు పగ తీసుకుంటాడనమాట వాళ్ళ మీద. అంతేగాని మనం పగ తీసుకోకూడదు. పగ తీసుకుంటాం దేవుడు అంతది. దేవుడికి వదిలిపెట్టేసి మనం దేవుళ్ళలో భక్తిగా జీవిద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించు కాక. ఆమేన్. స్తోత్రం. నేను మీలో ఎలా ఉండాలో తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. నాయన ప్రేమ కలిగి భక్తి కలిగిన ఆయన మీలో ఉంటూ నాయన మిమ్మల్ని గణపరుచుకుంటూ మహింపరుచుకుంటూ మీలో నాయన ముందు సాగి కృప ధన్యత మాకు దయచేమని శ్రమలు ప్రార్థనేశాడు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె దయచేసి కాపాడుతున్నా ఇంకెలా సూత్రాలు పరమ తండ్రి. ఆమెన్. తండ్రి ఆయన హృదయం ప్రేమ కుమారి అయిన కృప పరిశుద్ధాత్మ అన్నుంచి ఆస్తూ ఇక్కడ నాకు లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించు గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా.